మ్మ్. ఈ వీడియోలో మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. An abstract class in Java is a class that is declared with the abstract keyword. సో మనం ఇక్కడ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఒక జావా క్లాస్. దాన్ని డిక్లేర్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ అనేటటువంటి కీవర్డ్ వాడతాము అని ఇక్కడ ఉంది. అండ్ కెనాట్ బి ఇన్స్టాన్సియేటెడ్. అండ్ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఏంటంటే కెనాట్ బి ఇన్స్టాన్సియేటెడ్. కెనాట్ బి ఇన్స్టాన్సియేటెడ్ మీన్స్ ఇది మనం ఆబ్జెక్ట్ తయారు చేయడం సాధ్యం కాదు. ఓకే, సో అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది నార్మల్ క్లాస్ లాంటిది. జావాలో ఇది ఒక క్లాసు, మామూలుగా మనం నార్మల్ క్లాసులు ఎట్లయితే తయారు చేస్తామో అట్లాంటిదే. ఎందుకని ఇక్కడనే క్లాస్ అని ఏముంది చూడండి, ఇది కూడా ఒక క్లాసే. బట్ దీని అబ్స్ట్రాక్ట్ అనేటటువంటి కీవర్డ్ను ఉపయోగించి మనం తయారు చేసేటటువంటి ఈ క్లాస్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. ఈ క్లాసులని మనం ఆబ్జెక్ట్ తయారు చేయడం సాధ్యం కాదు. జనరల్గా మనం ఒక క్లాస్ తయారు చేసినాము అని అంటే ఆబ్జెక్ట్ తయారు చేసుకుంటాం. ఆబ్జెక్ట్ తయారు చేసి దాన్ని ఉపయోగించుకోవటమే కాదు కోసమే కదా మనం క్లాసులు తయారు చేసేది. బట్ ఇక్కడ మాత్రం ఆబ్జెక్ట్ తయారు చేయడం అనేది సాధ్యం కాదు. ఇట్ కెన్ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో జనరల్గా మనకు క్లాసులో ఏముంటాయి, మెథడ్స్ ఉంటాయి. మనం ఒక క్లాస్ తయారు చేసినప్పుడు అందులో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తుంటాం, దాని తర్వాత మెథడ్స్ కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఏందట, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఇంతవరకు మనం తయారు చేసినటువంటి మెథడ్స్ ఏదైతే ఉన్నాయో క్లాసులో మనం తయారు చేసినటువంటి మెథడ్స్ అవన్నీ కూడా నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే. ఇంతవరకు మనం వాటిని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటామని మనం యాడ చెప్పలేదు. అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ కూడా మనం యాడ వాడలేదు. అంటే ఆ మెథడ్స్ అన్ని నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని అర్థం. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం జనరల్గా రెగ్యులర్గా తయారు చేసేటటువంటి నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, వాటితో పాటుగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉంటాయట. మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటిదో ఇప్పుడు చూద్దాం. An abstract method is a method that has no body. సో ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటంట, బాడీ లేనటువంటి మెథడ్. అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, ఒక మెథడ్ రాసామంటే దానికి బాడీ రాస్తాం, దానికి కోడ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టూడెంట్ డిస్ప్లే అని మనం ఒక మెథడ్ రాసినాం కదా. సో స్టూడెంట్ డిస్ప్లేలో మనం ఏం చేస్తున్నాం, కొన్ని ప్రింట్ లైన్ స్టేట్మెంట్స్ రాస్తున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది బాడీ. ఓకే, ఇది బాడీ అంట. మనం ఈ బాడీ లేకపోకుండా మనం మెథడ్ తయారు చేస్తామంట. సో అలాంటి మెథడ్స్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. బాడీ ఉండదు కానీ మెథడ్ రాస్తాం, అంటే జస్ట్ ఏం చేస్తున్నాం, మెథడ్ నేమ్ ఒకటి రాస్తాం అంతేగా. అండ్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ బై ది సబ్ క్లాస్. ఈ మెథడ్ మనం ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ తయారు చేస్తున్నామో ఆ మెథడ్కి బాడీ ఉండదు, మరియు అది ఏంటంటే మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ బై ది సబ్ క్లాసెస్. సో ఆ మెథడ్ని సబ్ క్లాస్లో కంపల్సరీగా బాడీ రాయాలి. సబ్ క్లాస్లో అంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనం ఒకటి తయారు చేస్తాము, దాన్ని అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ తోటి తయారు చేయాలి అబ్స్ట్రాక్ట్ క్లాస్. దాంట్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, నార్మల్ మెథడ్స్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటంటే దానికి బాడీ ఉండకూడదు. అండ్ మనం ఎప్పుడైతే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని కంపల్సరీగా మనము ఇన్హర్ట్ చేయాలి, ఏదో ఒక సబ్ క్లాస్లో ఇన్హర్ట్ చేసుకోవాలి. ఆ సబ్ క్లాస్లో మనం రాసినటువంటి ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉంటుందో దానికి మనం కంపల్సరీగా బాడీ రాయాల్సి ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది థియరిటికల్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఆల్రెడీ నేను ఆ ప్రోగ్రామ్ రాయటం జరిగింది. ఇప్పుడు మనం చదివినటువంటి థియరిటికల్ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇయర్ క్లాస్ స్టూడెంట్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేస్తున్నాం, స్టూడెంట్ క్లాస్ తయారు చేస్తున్నాం. దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకుంటున్నాం అంటే దీన్ని కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ తోటే మనం ఈ క్లాస్ని తయారు చేయాల్సి ఉంటుంది. సో ముందు మనం అబ్స్ట్రాక్ట్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ రాస్తే ఈ క్లాసు అబ్స్ట్రాక్ట్ క్లాసు అని మనకు జావా కంపైలర్కి తెలుస్తుంది. ఓకే, అండ్ దీంట్లో మామూలుగా మనం 2 వేరియబుల్స్ డిక్లేర్ చేయడం జరిగింది. నార్మల్గా అన్ని క్లాసుల లెక్కనే దీంట్లో కూడా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ నేము, ఇంట్, రోల్ నెంబరు. సో మనం రెగ్యులర్గా రాసేటటువంటి 2 వేరియబుల్స్ తీసుకున్నాం. 3 వేరియబుల్ మార్క్స్ తీసుకోలేదు ఇందులో. ఓకే, 2 తీసుకున్నాం అనమాట. దాని తర్వాత నార్మల్గా కన్స్ట్రక్టర్ తయారు చేసినాం. స్టూడెంట్ స్ట్రింగ్ ఎన్ కామా ఇంట్ ఆర్, నేమ్ ఈజ్ ఎస్ఎన్ బై ఎన్, రోల్ నెంబర్ ఈజ్ ఎస్ఎన్ బై ఆర్. ఇది కన్స్ట్రక్టర్, ఇది కూడా మనకు తెలుసు. ఇక్కడ మనం కొత్తగా ఇంకొక 2 మెథడ్స్ని మనం ఎక్స్ట్రా రాయటం జరిగింది. స్ట్రింగ్ గెట్ నేమ్. సో గెట్ నేమ్ అనేటటువంటి ఒక మెథడ్ తయారు చేస్తున్నాం. ఈ మెథడ్ ఏమి రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్ను రిటర్న్ చేస్తుంది. సో ఇది దేనికోసం రాసినాం అంటే రిటర్న్ నేమ్. జస్ట్ మనకు నేమ్ ఇందులో మనం డిక్లేర్ ఎస్ఎన్ చేస్తున్నాం కదా నేమ్. సో ఈ నేమ్ వాల్యూ ఏంటిదో మనం తెలుసుకోవడం కోసం ఇది మనం
తయారు చేస్తున్నాం అనమాట వీటిని. ఓకే, అంతే. జస్ట్ మనం ఏం చేస్తుంది, ఇది ఒక నేమ్ని రిటర్న్ చేస్తుంది. అట్లనే మనం గెట్ రోల్ నెంబర్ అనేటటువంటి ఇంకొక మెథడ్ తయారు చేసినాం. ఇది కూడా ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. అండ్ రిటర్న్ రోల్ నెంబర్, మనం రోల్ నెంబర్ ఏదైతే ఇక్కడ ఇస్తున్నామో ఆ రోల్ నెంబర్ మనకు కావాలనుకున్నప్పుడు గెట్ రోల్ నెంబర్ మెథడ్ వాడి మనం దీన్ని రిటర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు 2 మెథడ్స్ తయారు చేసినాం. అండ్ నెక్స్ట్ మనకు యాజ్ పర్ అబ్స్ట్రాక్ట్ డెఫినేషన్ కంపల్సరిగా మనకు ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఉండాలి. ఒకటి కాకపోతే ఎక్కువ ఉండొచ్చు, బట్ మినిమం అట్లీస్ట్ అయితే ఒకటి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే ఉండాలి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఎట్లా తయారు చేస్తామా అంటే అబ్స్ట్రాక్ట్ అనేటటువంటి కీవర్డ్ రాయాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయితే అబ్స్ట్రాక్ట్ అనేటటువంటి కీవర్డ్ ఎట్లయితే ముందర రాస్తున్నామో ఒక మెథడ్కి కూడా, ఇప్పుడు ఇక్కడ మెథడ్ పేరు ఏంది, డిస్ప్లే డీటెయిల్స్. డిస్ప్లే డీటెయిల్స్ అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని మనం ఇంతకుముందు రాస్తున్నాం చూడండి. సేమ్ అదే మెథడ్ని ఇక్కడ నేను వేరే నేమ్తో రాసిన డిస్ప్లే డీటెయిల్స్. అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, నేమ్ రోల్ నెంబర్ని డిస్ప్లే చేయాలి. బట్ మనం దాని బాడీ రాయలేదు. జస్ట్ రిటర్న్ టైపు, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్ ఏదైనా ఉంటే రాస్తాం, లేకపోతే లేదు. జనరల్ ఇక్కడ పారామీటర్స్ మనం ఏం పాస్ చేయట్లేదు కాబట్టి ఎంటీగా మనం ఇక్కడ పెట్టేయడం జరిగింది. సో ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని మనం చెప్పడం కోసం ఏం చేయాలంటే అబ్స్ట్రాక్ట్ అనేటటువంటి కీవర్డ్ని మనం ముందు రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ మెథడ్ హెడర్ పార్ట్కి, దీన్ని హెడర్ పార్ట్ అంటాం కదా, ఈ హెడర్ పార్ట్కి మనం ముందు ఏం చేయాలి, అబ్స్ట్రాక్ట్ అనేటటువంటి కీవర్డ్ రాయాలి. అండ్ నెక్స్ట్ దీనికి బాడీ ఏం రాయాలి. ఇప్పుడు గెట్ రోల్ నెంబర్ అంటే దీనికి బాడీ రాసినాం, దీనికి గెట్ నేమ్కి బాడీ రాసినాం. సో ఇవన్నీ ఏంటంటే నార్మల్ మెథడ్స్, అంటే నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇక్కడ ఇదేంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాసిన తర్వాత బాడీ రాయము, బట్ ఇక్కడ మనం కంపల్సరీగా సెమీకోలన్ పెట్టాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది చూడండి, ఇది సెమీకోలన్ మాత్రం మనం కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నటువంటి ఈ క్లాస్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం అనమాట. దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని డిక్లేర్ చేయాలంటే కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ అనేటటువంటి కీవర్డ్ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక క్లాస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఈ క్లాస్ తయారు చేసేసినాం. ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్స్ తయారు చేయడం సాధ్యం కాదు. ఈ క్లాస్కి మనము ఆబ్జెక్ట్ తయారు చేయడానికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదా అంటే, మనం ఒక ఆబ్జెక్ట్ తయారు చేసినాం అనుకోండి, సో ఆబ్జెక్ట్కి మనం మెథడ్స్ యాక్సెస్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ డాట్ గెట్ నేమ్ అంటాం, ఆబ్జెక్ట్ డాట్ గెట్ రోల్ నేమ్ అంటాం, ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అంటాం మనం, అంతే కదా. ఆబ్జెక్ట్ తయారు చేసిన తర్వాత డాట్ పెట్టి మెథడ్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అంటే అది ఏం చేస్తుంది, అది ఏమైనా చేస్తుందా, ఏం లేదు, అది చేయటం సాధ్యం కాదు. సో కాబట్టి ఏమవుతుంది అంటే మనం జనరల్గా, సో అందుకని ఏంటంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్స్ తయారు చేయడం పాసిబుల్ అవ్వదు. సో అది మరి ఎందుకు తయారు చేస్తున్నామా అంటే, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని మనము వేరే క్లాసెస్లోకి ఇన్హర్ట్ చేసుకోవాలన్నమాట. వేరే క్లాసెస్లోకి ఇన్హర్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. సో దానికోసమే ఈ వేరే క్లాస్లోకి ఇన్హర్ట్ చేసుకోవడం కోసం మాత్రం వీటిని అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని తయారు చేస్తాం. అసలు అవి ఎందుకు ఇన్హర్ట్ చేసుకోవాలి ఏంటిది అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ ప్రోగ్రామ్ వినండి, మనం రాసిన ప్రోగ్రామ్ అసలు ఏంటిది అనేది చూద్దాం. సో ఇక్కడ నేను వేరే ఇంకొక క్లాస్ తయారు చేయడం జరుగుతుంది. క్లాస్ నేమ్ ఏంటిది అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్. క్లాస్ నేమ్ ఏంది, ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇట్ ఈజ్ ఎక్స్టెండ్స్ స్టూడెంట్. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి అబ్స్ట్రాక్ట్ క్లాస్ని అది ఏం చేస్తుంది, ఇన్హర్ట్ చేసుకుంటుంది అనమాట. ఎక్స్టెండ్స్ స్టూడెంట్ ఇన్హర్ట్ చేసుకుంటుంది. సో అంటే స్టూడెంట్లో ఉన్నాయన్నీ కూడా ఏమైతే మనకు ఇంజనీరింగ్ స్టూడెంట్లోకి వచ్చేస్తాయి. స్టూడెంట్లో ఏమేమి ఉన్నాయి మనకు, ఈ 2 వేరియబుల్స్ నేము రోల్ నెంబర్ ఉన్నాయి, దాని తర్వాత గెట్ నేము గెట్ రోల్ నెంబర్, దాని తర్వాత డిస్ప్లే డీటెయిల్స్. ఇవన్నీ కూడా మనకు ఈ 3 మెథడ్స్ అండ్ నెక్స్ట్ ఈ 2 వేరియబుల్స్ కూడా మనకు ఇందులోకి వచ్చేస్తాయి. సో దాంతోపాటుగా ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్కి తన ఓన్ వేరియబుల్ ఒకటి ఇక్కడ మనం డిక్లేర్ చేస్తున్నాం. అదేంటిది, బ్రాంచ్. ఇంజనీరింగ్లో తను ఏ బ్రాంచ్ అవుతుండు ఏంటిది అనే దాన్ని స్పెసిఫై చేయడం కోసం తీసుకున్నటువంటి ఒక వేరియబుల్. బ్రాంచ్ అంటే మనం ఏం చేస్తాం, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ట్రిబుల్, మెకానికల్, సివిల్ ఇట్లా ఉన్నాయి కదా. సో అవన్నమాట బ్రాంచ్. అవి అతను ఏ బ్రాంచ్ స్పెసిఫై చేయడం కోసం మనం బ్రాంచ్ అనేటటువంటి ఒక వేరియబుల్ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తాం, మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ రాయడం జరుగుతుంది అనమాట. సో ఈ కన్స్ట్రక్టర్లో మనం 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఎందుకు, ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేది స్టూడెంట్ క్లాస్ యొక్క సబ్ క్లాస్ కాబట్టి మనం ఈ సబ్ క్లాస్ యొక్క సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని మనం సబ్ క్లాస్ నుంచే కాల్ చేయాలి. మనం ఇది ప్రీవియస్ వీడియోలో చూడటం జరిగింది సూపర్ కీవర్డ్ ఉపయోగించి. సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనకు ఈ 2 వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్లో. ఓకే, స్టూడెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఉపయోగించి 2 వేరియబుల్స్ని మనం ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ 2 వేరియబుల్స్ మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇంజనీరింగ్ స్టూడెంట్ నుంచే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఆ 2 వేరియబుల్స్కి సంబంధించినటువంటి పారామీటర్స్ ఇక్కడనే పంపిస్తాం. దాని తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్కి సంబంధించినటువంటి తన ఓన్
వేరియబుల్కి సంబంధించి వాల్యూని కూడా మనం ఇక్కడ నుంచి అంటే మొత్తం 3 పారామీటర్స్ మనం ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్ పంపిస్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ 2 పారామీటర్స్ నేమ్, రోల్ నెంబర్ అది ఏం చేస్తున్నాం మనం సూపర్ క్లాస్కి పంపించడం కోసం సూపర్ అనే కీవర్డ్ ద్వారా మనం ఎన్కమార్ని పంపించడం జరుగుతుంది. సో స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇది కాల్ అవుతుంది. దాని తర్వాత ఈ బీని మనం బ్రాంచ్కి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటిది అనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. సూపర్ కీవర్డ్ ఉపయోగించి ఎట్లా చేస్తాం ఏంటిది అనేది. సో అది మీకు ఐడియా లేకపోతే దీన్ని ఒకసారి మళ్ళీ ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. ఓకే, ఇది మనం కన్స్ట్రక్టర్ తయారు చేసేసినాం. దాని తర్వాత మనం ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేది స్టూడెంట్ క్లాస్కి సంబంధించినటువంటి సబ్ క్లాస్. సో ప్రతి సబ్ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ని కనుక ఇన్హర్ట్ చేసుకుంటే మనకు ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చూడండి. సూపర్ క్లాస్లో ఉన్నటువంటి ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్, సూపర్ అంటే ఇక్కడ స్టూడెంట్ క్లాస్ అంతే కదా. ఇప్పుడు ఇది మనకి ఇది స్టూడెంట్ క్లాస్ అనేది ఇప్పుడు సూపర్ క్లాస్ అవుతుంది. సూపర్ క్లాస్లో మనం డిక్లేర్ చేసినటువంటి ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్కి కంపల్సరీగా మనము బాడీ రాయాల్సి ఉంటుంది. ఎక్కడ సబ్ క్లాస్లో అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్లో దీనికి కంపల్సరీగా మనము బాడీ రాయాల్సి ఉంటుంది అనమాట. సో డిస్ప్లే డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి మనం. రిటర్న్ టైప్ కానీ మెథడ్ నేమ్ కానీ పారామీటర్ లిస్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం సూపర్ క్లాస్లో మనం ఏదైతే వాడతామో సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఇక్కడ మనం అబ్స్ట్రాక్ట్ వాడం. ఓకే, ఎందుకని అబ్స్ట్రాక్ట్ వాడమంటే దీనికి బాడీ రాస్తున్నాం మనం. దీనికి బాడీ రాస్తున్నాం కాబట్టి సో అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ దీనికి వాడొద్దు. కంపల్సరీగా మాత్రం దీనికి మాత్రం మనం బాడీ రాయాల్సి ఉంటుంది అనమాట. డిస్ప్లే డీటెయిల్స్ ఇక్కడ నేనేం చేస్తున్నా సో నేమ్ని డిస్ప్లే చేయడం కోసం నేమ్ అని రాసేసి దాని తర్వాత ఇక్కడ జనరల్ గెట్ నేమ్ అంటున్నాను. నేను ఇక్కడ ఏమంటున్నా గెట్ నేమ్. గెట్ నేమ్ అనేది ఏంటిది సూపర్ క్లాస్లో ఉన్నటువంటి మనకు ఒక మెథడ్. గెట్ నేమ్ ఏం చేస్తుంది నేమ్ని రిటర్న్ చేస్తుంది. గెట్ నేమ్ అనే మెథడ్ ఏం చేస్తుంది నేమ్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది నాకు నేను గెట్ నేమ్ అనగానే ఏమవుతుంది సో మనం ఇక్కడ సూపర్ నేమ్ ఏదైతే ఇచ్చినామో ఆ నేమ్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఆ నేమ్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత రోల్ నెంబరు ప్రింట్ చేస్తాను. దాని తర్వాత గెట్ రోల్ నెంబర్ అంటే ఇది కూడా రోల్ నెంబర్ని మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది అనమాట. గెట్ రోల్ నెంబర్ అంటే రోల్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. మనం ఏదైతే రోల్ నెంబర్ ఇచ్చినామో ఆ రోల్ నెంబర్ మనకి ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత బ్రాంచ్ డిస్ప్లే చేస్తుంది. బ్రాంచ్ కోసం మనం నార్మల్గా ఏ మెథడ్ వాడట్లేదు. డైరెక్ట్గా మనం బ్రాంచ్ని ఇక్కడ మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట. యాక్సెస్ చేసేసి డిస్ప్లే చేయొచ్చు. ఈ విధంగా మనకు డిస్ప్లే డీటెయిల్స్ అనేటటువంటి మెథడ్ని మనం కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేసినాం. ఒకవేళ మనం కనుక ఇక్కడ డిస్ప్లే డీటెయిల్స్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా రాసి కనుక మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది మనకు థియరీ ప్రకారం. కావాలంటే మనం చెక్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఒక సబ్ క్లాస్ తయారు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక సబ్ క్లాస్ తయారు చేయడం జరిగింది స్టూడెంట్కి. అదేంటంటే మెడికల్ స్టూడెంట్. సో క్లాస్ మెడికల్ స్టూడెంట్ ఎక్స్టెండ్స్ స్టూడెంట్. సో సేమ్ ఇదే అబ్స్ట్రాక్ట్ సూపర్ క్లాస్ని మనం ఇంకొక సబ్ క్లాస్లోకి ఇన్హర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సబ్ క్లాస్ నేమ్ ఏంది మెడికల్ స్టూడెంట్. దీంట్లో కూడా మనకు స్టూడెంట్కి సంబంధించినటువంటి 3 మెథడ్స్ ఏమేంటివి గెట్ నేము, గెట్ రోల్ నెంబరు, దాని తర్వాత డిస్ప్లే డీటెయిల్స్ అవి వస్తాయి. దాని తర్వాత నేము, రోల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి, మెడికల్ స్టూడెంట్లోకి వస్తాయి. దాంతోపాటు ఇక్కడ మనకు మెడికల్ స్టూడెంట్కి సంబంధించి ఒక సొంత వేరియబుల్ ఒకటి మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే స్పెషలైజేషన్. సో జనరల్గా మెడికల్ స్టూడెంట్స్ మనకి వాళ్ళకి స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇది పీజీలో ఎండీ కానీ ఎంఎస్ కానీ వాళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారంటే స్పెషలైజేషన్స్ చేస్తుంటారు కదా. సో అవి హార్ట్ అని, కిడ్నీ అని, జనరల్గా మనకు డెంటిస్ట్లని, ఓకే జనరల్ మెడిసిన్స్ అని, సర్జన్ అని ఇట్లా ఏదో డిఫరెంట్ ఉంటాయి కదా వాటిల్లో కూడా. ఓకే, సో ఆ స్పెషలైజేషన్స్ రాయడానికి మనం ఏ స్పెషలైజేషన్ చదువుతుందని స్పెసిఫై చేయడం కోసం మనం ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత మెడికల్ స్టూడెంట్ కన్స్ట్రక్టర్ తయారిస్తాను. సో ఇప్పుడు ఈ మెడికల్ స్టూడెంట్కి కూడా స్టూడెంట్ అనేది సూపర్ క్లాస్ కాబట్టి సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేయడం కోసం మనం ఇక్కడి నుంచే మనం రాయాలి. సేమ్ ప్రీవియస్ ఇంజనీరింగ్ స్టూడెంట్లో ఎట్లయితుందో అట్లనే మనం ఇక్కడ కూడా సూపర్ ఎన్కమార్ కోసం చేసిన అంటే మనం ఇది కూడా 3 పారామీటర్స్ని పాస్ చేయడం జరుగుతుంది. మెడికల్ స్టూడెంట్లో 3 పారామీటర్స్. ఫస్ట్ 2 ఏమో సూపర్ క్లాస్ కోసం అంటే స్టూడెంట్ క్లాస్ కోసం నేమ్, రోల్ నెంబర్ పాస్ చేస్తాం. ఈ ఎస్ అనేది ఏంటంటే స్పెషలైజేషన్ కోసం, దాని ఎస్ని మన స్పెషలైజేషన్కి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇది మెడికల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డిస్ప్లే డీటెయిల్స్ అని ఇప్పుడు స్టూడెంట్లో మనం తయారు చేసినటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉందో దానికి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ రాస్తున్నాం. వైడ్ డిస్ప్లే డీటెయిల్స్ దీన్ని కంపల్సరీగా రాయాలి అంతే కదా. ఎందుకని ఇది సబ్ క్లాసు, ఇది సూపర్ క్లాసు, ఇది సూపర్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్కి మనం కంపల్సరీగా డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది, అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ మనం రాస్తున్నాం. అది ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే జస్ట్ మనం స్టూడెంట్ నేమ్, రోల్ నెంబరు అండ్ ఆ స్పెషలైజేషన్ మూడింటిని మనం డిస్ప్లే చేస్తున్నాం. సో స్టూడెంట్ నేమ్ కోసం గెట్ నేమ్ను వాడుతున్నాము, స్టూడెంట్ రోల్ నెంబర్ కోసం గెట్ రోల్ నెంబర్ అనే మెథడ్ వాడుతున్నాం, స్పెషలైజేషన్ కోసం డైరెక్ట్గా స్పెషలైజేషన్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇక్కడ మనం మెడికల్ స్టూడెంట్ అనేటటువంటి ఇంకొక సబ్ క్లాస్ తయారు చేయడం జరిగింది స్టూడెంట్కి.
ఓకే. బట్ ఇక్కడ మనం డిస్ప్లే డీటెయిల్స్లో ఇక్కడ మనం ఏమంటే ప్రింట్ లైన్స్ 3 రాసినాం, కానీ ఇక్కడ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబరు, స్పెషలైజేషన్ ఇవి 3 ఒక రకంగా రాసినాము. నెక్స్ట్ సేమ్ అదే డిస్ప్లే డీటెయిల్స్ ఇంజనీరింగ్లో మాత్రము జస్ట్ నేము, రోల్ నెంబరు, బ్రాంచ్. అంటే ఏంది, మెథడ్ నేమ్ సేమ్ ఉంది ఇక్కడ. డిస్ప్లే డీటెయిల్స్ మెథడ్ నేమ్ సేమ్ ఉంది, బట్ రాసినటువంటి కోడ్ డిఫరెంట్గా ఉంది మనకు. ఇక్కడ ఒక రకంగా రాసినాము, ఇక్కడ మనం ఒక రకంగా రాయటం జరిగింది, అంతే కదా. సో ఇక్కడ మనం నేము, రోల్ నెంబర్, బ్రాంచ్ అని అన్నాం. ఇక్కడ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్పెషలైజేషన్ అని అనమాట. అంటే ఏంది, సేమ్ మెథడే బట్ విత్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఒక కోడ్ రాసిన మనము, ఇక్కడ ఒక కోడ్ రాయటం జరిగింది. ఈ విధంగా మనము 3 క్లాసెస్ని మనము తయారు చేయడం జరిగింది. ఫస్ట్దేమో స్టూడెంట్ ఏమో అబ్స్ట్రాక్ట్ క్లాసు, దాని తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్ అని ఒక సబ్ క్లాసు, మెడికల్ స్టూడెంట్ అని ఇంకొక సబ్ క్లాస్ తయారు చేయడం జరిగింది. ఓకే, ఇది అయిపోయింది. వీటి తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, సో ఇంజనీరింగ్ స్టూడెంట్కి, మెడికల్ స్టూడెంట్కి మనం ఆబ్జెక్ట్ తయారు చేయడం కోసం మెయిన్ మెథడ్కి సంబంధించి ఒక క్లాస్ మనం తయారు చేస్తున్నాం. దాంట్లో మెయిన్ మెథడ్ రాస్తున్నాం. సో ఈ మెయిన్ మెథడ్లో ఏం చేస్తున్నాం అంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్ క్లాస్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం, ఈవన్ న్యూ. సో ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, 3 పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి కదా ఇంజనీరింగ్ స్టూడెంట్లోకి కన్స్ట్రక్టర్, అంతే కదా. 3 ఆర్గ్యుమెంట్స్, ఫస్ట్ది ఏంది నేమ్, సెకండ్ది రోల్ నెంబర్, థర్డ్ బ్రాంచ్. సో ఇప్పుడు మనం అవే పంపిస్తున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ది నేమ్ రాజు అండ్ రోల్ నెంబర్ 101, ఒక బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ రాసేసిన. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ 3 కూడా మనకు కన్స్ట్రక్టర్ ద్వారా వెళ్ళి ఈవన్ ఆబ్జెక్ట్ తయారవుతుంది. అంటే ఈవన్ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి నేమ్కి రాజ్ ఎస్ఐన్ అవుతుంది, రోల్ నెంబర్కి 101 ఎస్ఐన్ అవుతుంది, బ్రాంచ్కి కంప్యూటర్ సైన్స్ ఎస్ఐన్ అవుతుంది. ఇప్పుడు ఈవన్ ఆబ్జెక్ట్ తయారయ్యేటప్పుడు దాని తర్వాత నెక్స్ట్ మెడికల్ స్టూడెంట్ M1 అనేటటువంటి ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం. దీంట్లో కూడా మనం 3 పారామీటర్స్ మనం పంపేయాల్సి ఉంటుంది. 3 ఆర్గ్యుమెంట్స్, నేము, రోల్ నెంబరు అండ్ స్పెషలైజేషన్. సో ప్రియా 101 డెంటిస్ట్, అదే కదా మనం ఇక్కడ. సో నేము, రోల్ నెంబరు, స్పెషలైజేషన్కి సంబంధించి. సో నేము, రోల్ నెంబర్ ఏమో మనకు సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ద్వారా ఇన్స్టలేషన్ అయితే, ఈ స్పెషలైజేషన్ మనం ఇక్కడే మనం ఇన్స్టలేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ప్రియా 102 అండ్ డెంటిస్ట్ ఇవి 3 ఇక్కడికి పాస్ అయితే, ఆ 3 ద్వారా మనకు M1 యొక్క నేమ్ ఏమో ప్రియా అవుతుంది, M1 యొక్క రోల్ నెంబర్ 102 అవుతుంది, M1 యొక్క స్పెషలైజేషన్ డెంటిస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే 2 సబ్ క్లాసెస్కి 2 ఆబ్జెక్టులు తయారు చేసినాం. మనం ఇట్లా ఎన్నైనా తయారు చేయొచ్చు, మీకు తెలుసు. ఎన్ని ఆబ్జెక్టులు కావాలంటే అన్ని ఆబ్జెక్టులు మనం తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈవన్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అన్నాం అనమాట. సో ఈవన్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్, ఈవన్ అంటే ఏంది, ఇంజనీరింగ్ క్లాస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ కదా. ఈవన్ ఏంటి, ఇంజనీరింగ్ క్లాస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. ఈవన్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అంటే ఈ ఇంజనీరింగ్ క్లాస్కి సంబంధించినటువంటి డిస్ప్లే డీటెయిల్స్. ఈ మెథడ్ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో మనకు నేము అని, గెట్ నేమ్ అంటే దీని యొక్క నేమ్ ఏదైతే ఉందో అది రిటర్న్ అవుతుంది. రోల్ నెంబర్ అంటే గెట్ రోల్ నెంబర్ అంటే రోల్ నెంబర్ వచ్చేస్తుంది. బ్రాంచ్ అంటే బ్రాంచ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనం ఇంకేం చేస్తున్నాం, M1 డాట్ డిస్ప్లే డీటెయిల్స్. M1 డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అంటే మెడికల్ స్టూడెంట్, ఇది మెడికల్కి సంబంధించింది, అంతే మెడికల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి డిస్ప్లే డీటెయిల్స్. ఈ మెథడ్ మనకు కాల్ అవుతుంది అనమాట. సో స్టూడెంట్ నేము, స్టూడెంట్ నేము, గెట్ నేమ్ అంటే అది నేమ్ ఇక్కడ రిటర్న్ అయ్యి ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. స్టూడెంట్ రోల్ నెంబర్ అంటే గెట్ రోల్ నెంబర్ అంటే ఇక్కడ దీని రోల్ నెంబర్ వచ్చేస్తుంది, ఇది 102 వచ్చేస్తుంది. స్పెషలైజేషన్ అంటే డెంటిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకు దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎట్లా తయారు చేస్తామో, ఎట్లా యూజ్ చేయాలి, ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం థియరిటికల్గా మనం ఏదైతే చదివినామో దానికి సంబంధించిన ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ మనకు కంపైల్ అయిపోయింది. కంపైల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, దీనిగా రన్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తున్నాం. సో రన్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేసింది. సో ఇక్కడ మనకు రిజల్ట్ ఏంటిది, ఇదే కదా, ఈవన్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్, M1 డాట్ డిస్ప్లే డీటెయిల్స్. ఇవే మనం డిస్ప్లే చేయడానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, అవి మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఓకే, ఈవన్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అంటే ఏంది, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇంజనీరింగ్ సంబంధించి ఇదే కదా డిస్ప్లే డీటెయిల్స్లో నేము. సో ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్కి మనం పంపించినటువంటి డీటెయిల్స్ ఏమేంటివి, ఈవన్ ఆబ్జెక్ట్ ద్వారా మనం పంపించినది. ఈవన్ ఆబ్జెక్ట్ మనం తయారు చేసినప్పుడు రాజు 101 కంప్యూటర్ సైన్స్. సో నేమ్ అంటే రాజు రిటర్న్ అయింది. గెట్ నేమ్ అనగానే ఏమవుతుంది, సో గెట్ నేమ్ మెథడ్ మనకు కాల్ అవుతుంది. గెట్ నేమ్ మెథడ్లో మనం ఏం రాసినాము, ఇది స్టూడెంట్ సూపర్ క్లాస్ నుంచి వచ్చింది కదా. గెట్ నేమ్ మెథడ్లో మనం ఏం రాసినాం, రిటర్న్ నేమ్ అన్నాం. అంటే ఈవన్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ను రిటర్న్ చేస్తుంది. అది ఈవన్ ఆబ్జెక్ట్ నేమ్ ఏం పెట్టినా మనము రాజ్ అని పంపించినాం. ఈ రాజ్ అనేది అన్నది ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తే అది ఎక్కడికి రిటర్న్ అవుతుంది, ఈ మెథడ్ ఎక్కడికి కాల్ అయింది అక్కడికి రిటర్న్ అవుతుంది. గెట్ నేమ్ ఇక్కడ నుంచి కదా ఇది కాల్ అయింది, కాబట్టి ఆ నేమ్ ఇక్కడికి రిటర్న్ అవుతుంది. అంటే రాజ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో నేమ్ దాని తర్వాత రాజ్ అంటుంది. గెట్ నేమ్ ప్లేస్లో రాజు రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మనకు రాజ్ అనేది
డిస్ప్లే అవుతుంది అనమాట. సో అది దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది రోల్ నెంబర్కు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. దాని తర్వాత గెట్ రోల్ నెంబర్ అంటే గెట్ రోల్ నెంబర్ మనం ఏం రాసినాం, గెట్ రోల్ నెంబర్ అంటే రిటర్న్ రోల్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. సో రోల్ నెంబర్ మనం 101 ఇచ్చినాక అది రిటర్న్ అవుతుంది ఈవెన్కి సంబంధించి. సో అది అంటే ఈ గెట్ రోల్ నెంబర్ ఈ మెథడ్ నేమ్లో అది రీప్లేస్ 101 తోటి రీప్లేస్ అవుతుంది, రిటర్న్ అవుతుంది. సో అది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది 101. దాని తర్వాత బ్రాంచ్ డైరెక్ట్గా మనం ఇక్కడ ఇన్సులేట్ చేసినాం, అసైన్ చేసినాం కాబట్టి సో అది కంప్యూటర్ సైన్స్ ఇచ్చినాం కాబట్టి కంప్యూటర్ సైన్స్ మనకు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ డిస్ప్లే. ఇది ఈవెన్ డాట్ డిస్ప్లేకి సంబంధించినటువంటి మెథడ్ మనకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అది ఈవెన్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది మనకు M1 డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అంటే మెడికల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి డిస్ప్లే డీటెయిల్స్ మనం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది M1కి సంబంధించినటువంటి మెడికల్ స్టూడెంట్కి సంబంధించినటువంటిది. సో దీంట్లో మనం ఏం రాసినాం, స్టూడెంట్ నేమ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా స్టూడెంట్ నేమ్ వచ్చేసింది. దాని తర్వాత మనము గెట్ నేమ్ అన్నాం. సో M1 ఆబ్జెక్ట్ తయారయ్యేటప్పుడు మనం ఇదే కదా M1 ఆబ్జెక్ట్ మనం ఏం పంపించినాము, ప్రియా 102 డెంటిస్ట్ ఇవి పంపించాం. సో నేమ్ ఏమో ప్రియా అవుతుంది. సో గెట్ నేమ్ అనగానే ఏమవుతుంది, సో ప్రియా రిటర్న్ అవుతుంది ఇక్కడికి. సో ఆ ప్రియా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. దాని తర్వాత గెట్ రోల్ నెంబర్ అంటే రోల్ నెంబర్ 102 ఇచ్చినాం కదా, 102 రిటర్న్ అవుతుంది. ఆ 102 మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. స్పెషలైజేషన్ మనం డైరెక్ట్గా వాడుతున్నాం, మెథడ్ లేకోకుండా. స్పెషలైజేషన్ మనం ఏది ఇచ్చినాం, డెంటిస్ట్ ఇచ్చినాం కాబట్టి డెంటిస్ట్ అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట స్పెషలైజేషన్. సో ఈ విధంగా మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ రన్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ రాసినాం, రన్ చేసినాం. అయితే ఇక్కడ మనకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి. అసలు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎందుకు తయారు చేయాలి, అంతే కదా. సో వాటిని సబ్ క్లాస్లలోకి ఎందుకు ఇన్హర్ట్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ అయితే రన్ చేసినాము, ఎగ్జిక్యూట్ అయిపోయింది మనకు. సో ఇవన్నీ కనపడుతున్నాయి, ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఎందుకు తయారు చేయాలి దీన్ని, అవసరం ఏముంది అబ్స్ట్రాక్ట్ అని. డైరెక్ట్గా మనం ఇంజనీరింగ్ రాసుకోవచ్చు, మెడికల్ స్టూడెంట్ రాసుకొని ఇంతకుముందు ప్రీవియస్ మెథడ్స్ తయారు చేసి ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇన్హర్ట్ చేసుకోవచ్చు కదా. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని స్పెషల్గా ఒక క్లాస్ తయారు చేసి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని పెట్టి దానికి బాడీ లేకుండా చేసి ఇదంతా అసలు ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంది అనేది మనకు బేసికల్గా ఒక డౌట్ వచ్చి ఉండాలి. అసలు ఇది ఎందుకు తయారు చేస్తారు ఏందో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మెయిన్గా మనకు ఈ సూపర్ క్లాస్ దీని గురించి వదిలేయండి. సూపర్ క్లాస్ని ఇప్పుడు మనం వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ మనం రాసిన ప్రోగ్రామ్ని నేను ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ చూడండి, మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేయటం. క్లాసు ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఇంజనీరింగ్ అనే స్టూడెంట్లో మనము ఏమేమి తీసుకుంటున్నాం, వేరియబుల్స్ స్ట్రింగ్ నేము, దాని తర్వాత ఇంటూ రోల్ నెంబరు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మెథడ్స్ రాస్తున్నాం. అదేంటిది, స్ట్రింగ్ రిటర్న్ చేస్తూ మనకు గెట్ నేమ్ కదా, నేమ్ రిటర్న్ చేస్తుంది. ఇది సంథింగ్ కోడ్ మనం ఇక్కడ రాస్తున్నాం. దాని తర్వాత ఇంటూ గెట్ రోల్ నెంబర్ అని ఇంకొక మెథడ్ తయారు చేస్తున్నాం. దాని తర్వాత మనకేం కావాలి, డీటెయిల్స్ వైడ్ డిస్ప్లే డీటెయిల్స్ కదా, డిస్ప్లే డీటెయిల్స్ ఇక్కడ మనం ఒక మెథడ్ రాయాలి మనం యాక్చువల్గా. సో అంటే ఏంది, మనం ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేయాలి. మన టార్గెట్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేయాలి. దాంట్లో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బ్రాంచ్ కూడా రావాలి కదా. సో అది స్ట్రింగ్ బ్రాంచ్. ఓకే, సో ఇక్కడ మనకు 3 వేరియబుల్స్ నేము, రోల్ నెంబరు, బ్రాంచ్ రావాలి. దాని తర్వాత గెట్ నేము, గెట్ రోల్ నెంబరు, ఇవి కూడా రాసేద్దాం. మనకి ఇది ఏం కావాలి, రిటర్న్ నేము, అండ్ ఇక్కడ ఇదేంటిది రిటర్న్ రోల్ నెంబరు, ఇవి అండ్ డిస్ప్లే డీటెయిల్స్ అని మనకి ఇక్కడ ఇవి రావాలి. సో ఇది మనం ఇంజనీరింగ్ స్టూడెంట్కి సంబంధించి మనం ఒక క్లాస్ మనం తయారు చేయాలి. ఇది మన టార్గెట్. డిస్ప్లే డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం రాయాలి. సో ఇప్పుడు 3 ప్రింట్ లైన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. సో ప్రింట్ లైన్ స్టేట్మెంట్స్ 3 అవి రాస్తాం మనం. ఓకే, నేమ్కి సంబంధించి, రోల్ నెంబర్కి సంబంధించి, బ్రాంచ్కి సంబంధించి ఇవి మనం రాస్తాం. సరే, అది నేను మొత్తం రాయట్లేదు, ఇది కాన్సెప్ట్ అయితే ఇది. ఓకే, సో ఇది మనం ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం. సరే, ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం. ఆ సాఫ్ట్వేర్లో మనకు ఇంజనీరింగ్ స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం మనం ఒక క్లాస్ తయారు చేయాలి. ఆ క్లాస్లో మనకు ఈ డీటెయిల్స్ తోటి మనం ఒక క్లాస్ తయారు చేయాలి. ఇది మన టార్గెట్. దీని ఒక క్లాస్ మనం తయారు చేసుకోవచ్చు. సేమ్ అదే సాఫ్ట్వేర్లో నాకు ఇంకొక క్లాస్ అవసరం పడ్డది. ఆ క్లాస్ ఏంటంటే మెడికల్ స్టూడెంట్. అదే సాఫ్ట్వేర్లో మెడికల్
స్టూడెంట్ అనేటటువంటి ఇంకొక క్లాస్ నేమ్ తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. దీంట్లో కూడా ఏంటిది స్ట్రింగ్ నేమ్. మెడికల్ స్టూడెంట్కి కూడా నేను నేమ్ నాకు అవసరం ఉంది. దాని తర్వాత నాకు రోల్ నెంబర్ అవసరం ఉంది. దాని తర్వాత ఇక్కడ మనం స్ట్రింగ్ స్పెషలైజేషన్ అవసరం ఉంది. నాకు స్పెషలైజేషన్ అవసరం ఉంది. సో దాని తర్వాత నాకు ఈ నేమ్ను రిటర్న్ చేయడం కోసం నాకు స్ట్రింగ్ గెట్ నేమ్ అనేటటువంటి ఒక మెథడ్ రాయాలి. నాకు నా టార్గెట్ ఏంది, ఇక్కడ నాకు నేమ్ రావాలి. సో దానికోసం నేను రిటర్న్ నేమ్ అనేటటువంటి ఒక గెట్ నేమ్ అనేటటువంటి ఒక మెథడ్ రాస్తున్నా. ఈ మెథడ్లో ఇది నేమ్ రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత నాకు ఇంకొకటి ఏంటిది రోల్ నెంబర్ కావాలి. నాకు రోల్ నెంబర్ ఏందో తెలుసుకోవడం కోసం నేను ఇంకొక మెథడ్ రాయాలనుకుంటున్నా, గెట్ రోల్ నెంబర్. సో దీంట్లో అదేం చేస్తుంది, నాకు రోల్ నెంబర్ని అది రిటర్న్ చేస్తుంది అనమాట, రోల్ నెంబర్. ఓకే, ఇది. దాని తర్వాత ఇవన్నీ నాకు డిస్ప్లే అవ్వాలి. సో డిస్ప్లే చేయడం కోసం నేను ఇంకొక మెథడ్ రాస్తున్నా, వైడ్ డిస్ప్లే డీటెయిల్స్. డిస్ప్లే డీటెయిల్స్. సో దీంట్లో నేను కొన్ని రాస్తున్నా. సో ఇది నాకు మెడికల్ స్టూడెంట్ యొక్క క్లాస్. సో ఇదేమో మెడికల్ స్టూడెంట్ క్లాసు, ఇదేమో ఇంజనీరింగ్ స్టూడెంట్ క్లాసు. ఈ రెండు క్లాసెస్ని నేను డిఫరెంట్గా తయారు చేసి నేను ఒక సాఫ్ట్వేర్లో ఈ రెండింటిని వాడుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇమాజిన్ చేయండి, సిచ్యువేషన్ ఇట్లాంటిది. ఈ రెండు కూడా మనం ఒకే చోట వాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు దీంట్లో కొన్ని కామన్ ఉన్నాయి చూడండి. రెండిట్లో నేము రోల్ నెంబరు, నేము రోల్ నెంబరు, గెట్ నేము గెట్ నేము, గెట్ రోల్ నెంబరు గెట్ రోల్ నెంబరు. డెఫినేషన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. గెట్ రోల్ నెంబర్కి డెఫినేషన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి చూడండి. ఈ రెండు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. గెట్ నేము, ఇది కూడా గెట్ నేము, ఇవి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఈక్వల్ అనమాట, అసలు ఏం తేడా లేదు. అండ్ వేరియబుల్ నేమ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. రోల్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. అండ్ డిస్ప్లే డీటెయిల్స్కి వచ్చినప్పుడు మెథడ్ నేమ్ సేమ్ ఉంది. డిస్ప్లే డీటెయిల్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇవి రెండు మెథడ్ నేమ్ సేమ్ ఉంది. రిటర్న్ టైపు మెథడ్ నేమ్, రిటర్న్ టైపు మెథడ్ నేమ్ సేమ్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. బట్ ఇందులో రాసినటువంటి కోడు ఇవి రెండు సేమ్ కాదు. సేమ్ ఇక్కడ నేను ప్రింట్ లైన్స్ 3 స్టేట్మెంట్స్ తీసుకున్నా, ఇందులో కూడా ప్రింట్ లైన్ 3 స్టేట్మెంట్స్ తీసుకున్నా. కాకపోతే ఏంటంటే నేను జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నేము రోల్ నెంబర్ అంటున్నా. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంది, నాకు స్టూడెంట్ నేమ్ అని రావాలి అండ్ స్టూడెంట్ రోల్ నెంబర్ అని రావాలి. థర్డ్ది ఏంటంటే ఇది స్పెషలైజేషన్ కోసం రాస్తున్నా, ఇదేమో నేను బ్రాంచ్ కోసం రాస్తున్నా. అంటే ఈడ మొత్తం మీద ఏంటంటే మెథడ్ నేము సేమ్ ఉంది, రిటర్న్ టైపు మెథడ్ నేమ్. అంటే మెథడ్ యొక్క హెడర్ పార్ట్ ఈ రెండిట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. బట్ బాడీ మాత్రం డిఫరెంట్ ఉంది. బాడీ డిఫరెంట్ ఉంది. ఓకే, బాడీ డిఫరెంట్ ఉంది. బట్ రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. బాడీ సేమ్ ఉంది. ఓకే, బాడీ డిఫరెంట్గా ఉంది. బట్ హెడర్ పార్ట్ మాత్రం, మెథడ్కి సంబంధించిన హెడర్ పార్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇప్పుడు ఇది మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ రెండు క్లాసెస్ని మనం కంపేర్ చేస్తే మనకి ఇది అర్థమవుతుంది. ఇవి రెండు కూడా మనకు ఒకే సాఫ్ట్వేర్ కోసం, ఒక సాఫ్ట్వేర్లో ఈ రెండు క్లాసులు మనం తయారు చేయాలనుకుంటాం అనమాట. ఇలాంటి సందర్భంలో ఏమవుతుంది, ఇక్కడ మనం దీన్ని జనరలైజ్డ్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండు క్లాసెస్లో నుంచి మనకు కొన్ని కామన్ ఉన్నాయి. ఈ రెండు క్లాసెస్లో నుంచి కొన్ని కామన్ వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కొన్ని కామన్ మెథడ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ పార్ట్తో సహా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ మాత్రం, ఒక మెథడ్ మాత్రం హెడర్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, బాడీ డిఫరెంట్ ఉంది. హెడర్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, బాడీ డిఫరెంట్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఈ కామన్గా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి మనం ఒక కామన్ క్లాస్ తయారు చేస్తాం అనమాట. ఇక్కడ ఈ కామన్గా ఉన్నటువంటి వాటన్నిటిని ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే ఒక కామన్ క్లాస్ ఒకటి తయారు చేస్తాం. ఈ మెథడ్ కూడా మనం ఏం చేస్తాం, ఈ మెథడ్కి కూడా మనం ఆ కామన్ క్లాస్లో మనం పెట్టవచ్చు. బట్ ఆ మెథడ్కి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ రాయం మనం. ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్లో ఒక ఇంప్లిమెంటేషన్ కోడ్ రాయాలి, మెడికల్ స్టూడెంట్లో ఇంకొక ఇంప్లిమెంటేషన్ కోడ్ రాయాలి. అందుకని మనం ఈ రెండింటిని ఉపయోగించి తయారు చేసేటటువంటి కామన్ క్లాస్ ఏదైతే ఉందో, మన కామన్ క్లాస్ని మనం స్టూడెంట్ అనుకుందాం. స్టూడెంట్ అనేటటువంటి కామన్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్లో యాజ్ ఇట్ ఈజ్గా కామన్గా ఉన్న అన్నింటినీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి జస్ట్
ఈ మెథడ్ నేమ్కి వచ్చినప్పుడు ఏమైతుంది, ఈ మెథడ్కి వచ్చినప్పుడు ఏంటంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, బట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఇక్కడ సేమ్ లేదు, డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ పార్ట్ మాత్రం ఆ కామన్ క్లాస్లో రాయకూడదు. ఆ ఇంప్లిమెంటేషన్ పార్ట్ మాత్రం కామన్ క్లాస్లో రాయకోకుండా ఆ కామన్ క్లాస్ని మనం ఏం చేస్తాం, ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇన్హర్ట్ చేసుకునే విధంగా రాస్తాం, మెడికల్ స్టూడెంట్లు ఇన్హర్ట్ చేసుకునే విధంగా రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల మనము ఇక్కడ డిఫరెంట్గా విడివిడిగా మనము వీటన్నిటిని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకోకుండా ఒక కామన్ క్లాస్లోనే వీటన్నిటిని పెట్టేసి దాన్ని మనం ఇందులోకి ఇన్హర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, మనకు దీన్ని స్టూడెంట్ ఎక్స్టెండ్స్ స్టూడెంట్ అని రాస్తాం. స్టూడెంట్ అనేటటువంటి కామన్ క్లాస్ తయారు చేసి, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్టెండ్స్ స్టూడెంట్ అన్నాం మనం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్టూడెంట్ అనేటటువంటి ఒక కామన్ క్లాస్ తయారు చేసి వీటన్నిటిని తీసుకుపోయి అందులో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వీటిని మళ్ళీ ఇక్కడ మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక రిడెండెన్సీ అంటే డూప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇది రాయాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లోకి వచ్చినప్పుడు దీంట్లో కూడా మనకు స్ట్రింగ్ నేము రోల్ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు, గెట్ నేమ్ రాయాల్సిన అవసరం లేదు, గెట్ రోల్ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకని ఈ కామన్ క్లాస్లో స్టూడెంట్లో పెట్టేస్తున్నాం కదా మనం వీటిని. సో మనకు ఈ విధంగా ఏమవుతుంది అంటే రీయూజబిలిటీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఇంకొక అద్భుతమైన ఫెసిలిటీ ఏమిస్తుంది అంటే మెథడ్ నేమ్ మాత్రమే మనము స్టూడెంట్లో పెట్టడం జరుగుతుంది. మెథడ్ నేమ్ పెడతాము, అదేంటిది డిస్ప్లే డీటెయిల్స్ అని పెడతాము, దాని బాడీ మాత్రం అందులో రాయము. ఇక్కడ మనం ఇంజనీరింగ్ స్టూడెంట్లోకి దీన్ని ఇన్హర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్ తనకు నచ్చిన కోడ్ తను రాసుకోవచ్చు. ఇక్కడ మెడికల్ స్టూడెంట్కి మనం ఈ స్టూడెంట్ ఇన్హర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ డిస్ప్లే డీటెయిల్స్ తనకు నచ్చిన కోడ్ తను రాసుకోవచ్చు. ఇవి యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు. కామన్ క్లాస్లో నుంచి వచ్చినాయి కాబట్టి వీటిని యాజ్ ఇట్ ఈస్గా మనం వాడుకోవచ్చు. ఎందుకు ఇక్కడి నుంచి వస్తున్నాయి ఇవి, ఇక ఇది కూడా ఇక్కడి నుంచి వస్తుంది, ఇవి లేకోకుండా. సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా కదా. సో అందుకని ఏం చేసినామా అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అంటే మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాం అంటే వెనక నుంచి ముందుకు పోతున్నాం. సో ఈ స్టూడెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్లోంచి ఓన్లీ బ్రాంచ్ మాత్రమే పెట్టేసి దీనికి ఓకే స్టూడెంట్ అనేటటువంటి ఈ కామన్గా ఉన్నటువంటి స్టూడెంట్ క్లాస్ మనం ఈ రెండింటిలోంచి తయారు చేయడం జరిగింది. ఇంజనీరింగ్ స్టూడెంట్ మెడికల్ స్టూడెంట్కి సంబంధించి కామన్గా ఉన్నటువంటి వాటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని ఒక క్లాస్ తయారు చేయడం జరిగింది. అదే క్లాసు స్టూడెంట్. అవి కామన్గా ఏమేమి ఉన్నాయి, ఈ రెండింటిలో మనకు నేమ్ ఉంది, రోల్ నెంబర్ ఉంది. దాని తర్వాత దీని కన్స్ట్రక్టర్ ఇది రాస్తాం మనం. దాని తర్వాత గెట్ నేమ్, గెట్ రోల్ నెంబర్ రాసేసి ఇది డిస్ప్లే డీటెయిల్స్. మెథడ్ నేమ్ రెండింటిలో సేమ్ ఉంది కానీ బట్ కోడ్ మాత్రం దీనికి సపరేట్ ఉంది, దీనికి సపరేట్ ఉంది. ఇంజనీరింగ్ ఉంది, మెడికల్ దానికి సపరేట్ కోడ్ ఉంది. సో ఈ రెండింటిలో డిఫరెంట్ కోడ్ ఉంది కాబట్టి ఈ రెండింటిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క కోడ్ ఉంది కాబట్టి దీంట్లో కోడ్ రాయట్లేదు మనం. ఈ గెట్ రోల్ నెంబర్, గెట్ నేమ్ మాత్రం రెండింటిలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసుకోవచ్చు, వాడుకుంటున్నారు రెండింటిలో. కాబట్టి వాటిని మనం డైరెక్ట్గా రాసేసినాం. గెట్ నేమ్, గెట్ రోల్ నెంబర్ ఇది ఇందులోకి అప్లై అవుతుంది, ఇందులోకి అప్లై అవుతుంది, ఇందులోకి వచ్చేస్తుంది ఇది రోల్ నెంబర్, ఇందులోకి యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. బట్ డిస్ప్లే డీటెయిల్స్ మాత్రం ఎవడిదాడిదే ఉంది కాబట్టి ఎవడికి నచ్చినట్లు వాడు కోడ్ రాసుకోవచ్చు. మెడికల్ స్టూడెంట్ అంటే ఈ స్టూడెంట్కి సంబంధించి వీడు కోడ్ వీడు రాసుకోవచ్చు, వీడు రాసుకోవచ్చు. కాబట్టి ఈ రెండింటిలో ఇది కామన్ కోడ్ కాదు, కామన్ కోడ్గా లేదు కాబట్టి మనం కోడ్ని మనం ఇక్కడ రాయట్లేదు, బాడీ పార్ట్ రాయట్లేదు డిస్ప్లే డీటెయిల్స్కి. ఇవి ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు ఈ సబ్ క్లాస్లో వాళ్ళకు నచ్చిన కోడ్ వాడు రాసుకోవచ్చు. ఓకే, ఆ ఫెసిలిటీ తోటి మనం ఏం చేసినామా అంటే ఆ ఫెసిలిటీ ఉండే విధంగా మనం ఇక్కడ ఒక క్లాస్ తయారు చేసినాం. ఇట్లాంటి క్లాస్ కనుక మనం తయారు చేయాలి అని అంటే ఇక్కడ ఏంది డిస్ప్లే డీటెయిల్స్కి మనము బాడీ రాయకూడదు. సబ్ క్లాస్లో వాడికి నచ్చిన కోడ్ వాడు రాసుకుంటాడు. సో ఇక్కడ మనం దీనికి బాడీ రాయకూడదు. బాడీ రాయకోకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ అనేటటువంటి కీవర్డ్ తోటి మనం దీన్ని స్పెసిఫై చేయడం జరుగుతుంది. అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టి బాడీ నేమ్ ఇట్లా మనం మెథడ్ నేమ్ రాసేస్తే అదేమైందంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది అనమాట. దీనికి మనం బాడీ రాయం. ఎప్పుడైతే ఒక క్లాస్లో అబ్స్ట్రాక్ట్ అనేటటువంటి మెథడ్ ఉంటుందో దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. ఏ క్లాస్లో అయితే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుందో దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. సో ఈ విధంగా మనం ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనం తయారు చేసుకోవచ్చు. సో స్టూడెంట్ అనేటటువంటి అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఫీచర్స్ అన్నింటిని తీసుకొని మనం తయారు చేయడం జరిగిందనమాట. ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఫీచర్స్ అన్నింటిని బేస్ చేసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్టూడెంట్ క్లాస్ని దీంట్లోకి ఇన్హర్ట్ చేసుకోవచ్చు అండ్ మెడికల్ స్టూడెంట్లోకి ఇన్హర్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఇంకొక క్లాస్ తయారు చేస్తే దాంట్లో కూడా సేమ్ ఇవే కామన్ ఫీచర్స్ తోటి మనం ఇంకొక క్లాస్ తయారు చేయాల్సి వస్తే దాంట్లో కూడా మనం దీన్ని ఇన్హర్ట్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా మనము ఇట్లా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని మనం తయారు చేయొచ్చు అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కామన్గా ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్గా వాడుకోవచ్చు అండ్ మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, బట్ డిఫరెంట్ కోడ్ రాసుకునే విధంగా ఉంటే మాత్రం దానికి మనం మెథడ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఏం రాయకోకుండా ఏ సబ్ క్లాస్లో ఆ సబ్ క్లాస్లో వాడికి నచ్చిన కోడ్ వాడికి నచ్చినట్టుగా రాసుకునే విధంగా మనకు ఈ ఫెసిలిటీ అనేది ఇది ఇస్తుందన్నమాట. సో కొన్ని కామన్గా ఉన్నాయి డైరెక్ట్గా వాడుకోవచ్చు, లేని వాటిని ఎవడికి నచ్చినట్టు వాడు రాసుకునే ఫెసిలిటీ ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వల్ల మనకు వచ్చేసింది.
కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అనేది. ఓకే, సో ఇది మనము ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వల్ల మనకు ఉండేటటువంటి బెనిఫిట్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రీయూజబిలిటీ అనేది వచ్చేసింది. అంటే ఒకే క్లాస్ మనం తయారు చేస్తే దాన్ని ఎన్నిట్లోకైనా మనం దాన్ని ఇంప్లిమెంట్ ఇన్హర్ట్ చేసుకోవచ్చు, ఎన్ని క్లాసులకైనా ఇన్హర్ట్ చేసుకోవచ్చు ఒక కామన్ క్లాస్ మనం తయారు చేస్తే. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్గా వాడాల్సినవి వాడుకోవచ్చు. నీకు నచ్చిన కోడ్ రాసుకునే విధంగా నీకు నచ్చినట్లు మళ్ళీ మనం ఏ వాడికి నచ్చిన కోడ్ వాడు రాసుకునే విధంగా మళ్ళీ ఒక మెథడ్కి ఆర్ కొన్ని మెథడ్స్కి మనం ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. సో దీనివల్ల మనకు ఈ రకమైనటువంటి అడ్వాంటేజ్ ఉంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఇలాంటి సందర్భం మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొన్ని కామన్ ఫీచర్స్ యూజ్ చేసే విధంగా అండ్ ఎవరికి నచ్చిన కోడ్ వాడు రాసుకునే విధంగా కొన్ని మెథడ్స్ ఉండే విధంగా మనకు సందర్భం వచ్చినప్పుడు అలాంటి వాటన్నిటిని కలిపి మనం ఒక కామన్ క్లాస్ తయారు చేసేసుకొని దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్గా తయారు చేసుకొని మనం ఏ క్లాస్లో కావాలంటే ఆ క్లాస్లోకి మనం దీన్ని ఇన్హర్ట్ చేసుకొని వాటిని డైరెక్ట్గా ఇప్పుడు గెట్ నేము గెట్ రోల్ నెంబర్ని మనం డైరెక్ట్గా వాడుకున్నాం. గెట్ నేము గెట్ రోల్ నెంబర్స్ని మనం ఏ క్లాస్లో ఆ క్లాస్లో మనం సబ్ క్లాసులలో డైరెక్ట్గా వాడుకున్నాం, ఇట్లా డైరెక్ట్గా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ డిస్ప్లే డీటెయిల్స్ అనేటటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనకు నచ్చిన కోడ్ని రాసుకుంటూ మళ్ళీ సేమ్ అదే మెథడ్ని ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. ఎవరికి నచ్చిన కోడ్ వాడు రాసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఫీచర్స్ని ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఎలాంటి సిచ్యువేషన్లో దీన్ని మనం ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనం తయారు చేయొచ్చు, దాన్ని ఎలా వాడుకోవచ్చు అనేది మనకు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఇంక ఇవన్నీ మనం రాయాల్సిన అవసరం లేదు, ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇది రాయాల్సిన ఇవన్నీ మనకు ఈ మెడికల్ స్టూడెంట్లో కూడా ఇవన్నీ రాలేదు చూడండి. రీయూజబిలిటీ అనమాట. కామన్ క్లాస్ ఒకటి తయారు చేసి దీంట్లో డైరెక్ట్గా వాడుకున్నాం, దీంట్లో వాడుకున్నాం. చూడండి కోడ్ ఎంత తగ్గిందో. జస్ట్ ఇవే రాసేసినాం మనము. జస్ట్ అవన్నీ రాయాల్సింది. ఇప్పుడు గెట్ నేము గెట్ రోల్ నెంబరు, ఇక్కడ నేము అనేది రోల్ నెంబర్ అనే వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 మెథడ్స్ని కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మళ్ళీ సేమ్ అదే, మనకు కోడ్ చాలా తగ్గింది, దీన్ని మనం డైరెక్ట్గా ఇందులోకి ఎక్స్టెండ్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఇది మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ వల్ల వచ్చేటటువంటి ఉపయోగం అనమాట. కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. 1-2 సార్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి దీన్ని వినండి. నేను ఇప్పటికే 2-3 సార్లు రిపీట్ చేసి చెప్పిన ఇదే వీడియోలో. బట్ మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకా 1-2 సార్లు ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.